అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పరాటా అండి ఇది. మనం మామూలుగా హోటల్లో, రెస్టారెంట్‌లో, డాబాస్‌లో తింటుంటాం కదా! పొరలు పొరలుగా వస్తుంది. అదేవిధంగా మనము ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. చాలా టేస్టీగా అట్లాగే చాలా పొరలొస్తాయండి. చూసారా? ఇట్లా తుంచుతుంటేనే ఎన్ని పొరలుగా కనపడుతున్నాయో. ఇదే విధంగా మనకి ఇంట్లో కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మైదా పిండి అండి. మామూలుగా మైదా పిండి అంత హెల్దీ కాదంటారు. కానీ ఇలాంటివి తినాలి అనుకున్నప్పుడు తప్పదండి. ఈ మైదా పిండిని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొనేసి ఆ మైదా పిండిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి దీంట్లో. పరాటాస్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది. మన టేస్ట్‌కి తగినట్లుగా సాల్ట్, ఆయిల్ వేసుకొని పిండినంతటిని తడపాలండి ఫస్టు. బాగా ఆయిల్‌లో పిండి తడవాలి. అట్లని ఎక్కువగా వేసేసుకోకూడదు. మనం చేత్తో పట్టుకొని పిసికితే పిండి అనేది ముద్ద అవ్వాలి. మళ్ళీ ఇట్లా నలిపితే పొడిగా అయిపోవాలి. ఈ ప్రాసెస్‌లో అయితే ఖచ్చితంగా రావాలండి పిండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇట్లా ముద్ద అవ్వాలి. నలిపామంటే మళ్ళీ పిండిగా అయిపోవాలి. ఈ విధంగా పిండిని ఆయిల్ తోటి మనము తడుపుకోవాలి. ఆ తర్వాత మాత్రమే వాటర్ వేసి తడుపుకోవాలి. దీన్ని చపాతీ పిండి ప్రాసెస్‌లో అయితే తడుపుకోమండి. కొంచెం టైం పడుతుంది. క్లియర్‌గా వీడియో చివరి వరకు చూసి ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇదే విధంగా పరాటాలనేసి చేసి ట్రై చేసి చూడండి. నాకు ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు తడుపుకున్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనము ముద్దగా కలుపుకోవాలి. ఖచ్చితంగా టైం ఉంటే మాత్రం 1 అవర్ నానపెట్టుకోండి తడిపేసిన తర్వాత. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవరు. ఇట్లా పిండిని విరిస్తే విరిగినట్టు అవ్వాలండి. మధ్య మధ్యలో చేతికి ఆయిల్ వేసుకుంటూ అయితే పిండిని ముద్దగా చేసుకోవాలి. అప్పుడే ఇది సాఫ్ట్గా వస్తుంది. లేయర్స్ కూడా మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది. లేయర్స్ మధ్యలో కూడా ఇట్లా బాగా గట్టిగా తడిపేసుకునేసి మనం నానబెట్టి అయితే ఖచ్చితంగా పెట్టాలండి. టైం ఉంటే ఒక గంట, లేదంటే ఒక అరగంట. ఇట్లాగైతే అప్పుడు మనకి సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తాయి. పిండి అనేది కూడా మనకు తెలుస్తుంది నానినప్పుడు. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో, పట్టుకుంటే అసలు ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పరాటాగా ఎట్లా వత్తాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మనకి ఎంత సైజు చపాతీని మనం రుద్దగలుగుతామో మనం పెట్టిన పిండికి అంత సైజు అయితే రుద్దాలండి. ఇదిగోండి పల్చగా వస్తుంది పర్వాలేదు. మనం ఎంత సైజుకి అది సాగుతుందో అంత సైజుకి ముద్దనైతే రుద్దాలి. పిండి ఈ స్టేజ్లో పిండి అయితే వేయమండి, ఆయిల్ వేస్తాము. ఇట్లా బాగా వెడల్పుగా పరుచుకున్న చపాతీ పైన ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేస్తామండి ఆ చపాతీ అంతా అయ్యేటట్టుగా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆయిల్ అయితే కొంచెం పడుతుంది. వేసాం కదా ఫస్టే. ఎవరికైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఆ ఆయిల్ ఆ పొరల్లో ఉండటం వల్ల మనకి లేయర్స్ లేయర్స్గా వస్తుంది. ఇట్లా బాగా మడతలు వేసుకునేసి ఇట్లా ఒకసారి కిందకి టచ్ చేసామంటే సాగుతుందండి పిండి అనేది. దీన్ని ఇప్పుడు మనం మడత పెట్టుకుంటాము. పొరలు చపాతీ రావాలంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ని అయితే చేయాలి. ఇట్లాగా మడత పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక్కొక్కటి చేయాలంటే టైం పడుతుంది. మడతలు అనేవి అన్నీ ఒకేసారి అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. మనం ఎంత పల్చగా ఒత్తగా రుద్దుతామో అంత పల్చగా అయితే రుద్దుకోగలగాలి. అప్పుడు దాంట్లో ఆయిల్ వేసి మడతలు వేసుకోవాలి. కొంతమంది 4 సమోసా మడతలు కూడా వేస్తారు. దానికన్నా ఇది బాగుంటుంది. మనకి లేయర్స్గా వస్తుంది. చూసారా నేను ఎంత ఆయిల్ వేసానో. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మడుచుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అంతేనండి. కాకపోతే పిండి మనం మామూలు చపాతీకి అయితే గోధుమ పిండి వాడతాము, దీనికైతే మైదా పిండి వాడుతున్నాము. ఇదే విధంగా నాకైతే ఇవి చేస్తున్నంతసేపు మా అబ్బాయే గుర్తొచ్చాడండి. వాడికి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినేవాడు. నేనైతే ఇవి చేసిన రోజు చాలా ఫీల్ అయ్యాను. బాగా గుర్తొచ్చాడు. అన్నీ ఇట్లాగే
ముద్దలన్నీ చేసేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఒత్తుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇవి పెద్ద వెడల్పుగా అయితే సాగవండి, మనము మడతలు పెట్టాం కదా, నార్మల్గానే సాగుతాయి. ఇప్పుడు పిండి వేసుకునేసి వీటిని ఒత్తుకుందాం పల్చగా, తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూనే రుద్దుకోవాలి. పొరలేమి విడిపోవండి, చూస్తున్నారు కదా, పొరలు అయితే అస్సలు విడిపోవు. ఎందుకంటే లోపల ఆయిల్ ఉంది, పైన పిండి వేస్తున్నాం కదా, అతుకుపోతాయి. మళ్ళీ మనము వేడి చేసి అదే కాలుస్తాం కదా, అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి. కనిపిస్తున్నాయా మీకు పొరలు? నేను రుద్దేటప్పుడు సేమ్ ఇంతే పొరలు మనకి వేడైనప్పుడు కూడా లేయర్స్గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పరాటా అనేది చాలా టేస్టీగా వస్తుంది. అసలు రెస్టారెంట్స్లోనే తెచ్చుకున్నామా అన్నట్టుగా వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. చపాతీ చేసినంత ఫాస్ట్గా అయితే ఇది అవ్వదు, కొంచెం టైం టేకింగే. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకుందాము. మనం చపాతీ అది పరాటాని కాల్చేటప్పుడు కూడా ఆయిల్ పడుతుందండి, కొంచెం ఎక్కువే. ఆయిల్ వేయకుండా కాలిస్తే అంత టేస్ట్ అనిపించదు. మనం 1, 2 తిన్నా కొంచెం బాగా తినాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆయిల్ వేసుకోకుండా కాల్చుకోవచ్చు, పరాటా తిన్న టేస్ట్ అయితే రాదు కదా, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. అటు ఇటు ఆయిల్ వేసుకుంటూ మనం బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే పరాటాలు రెడీ అయిపోతాయి. అట్లాగే ఇవాళ పరాటా అండ్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా సూపర్గా వస్తుంది. నేను ఇది కాల్చేటప్పుడే మీకు పొరలు కనిపిస్తున్నాయండి, మామూలుగా కనిపిస్తున్నాయి కదా, లేయర్స్గా. మనం ఇట్లా తుంచినప్పుడు కూడా అన్నీ లేయర్స్ వస్తాయండి. కాకపోతే కొంచెం ఆయిల్ పడుతుంది. నెయ్యితో కూడా కాల్చుకుంటారండి, నెయ్యి కొంచెం ఎగటనిపిస్తుంది, అంత నెయ్యి తినలేము కదా, అందుకని ఆయిలే బెటర్. చూసారా, చూస్తుండగానే ఎంత బాగా తయారైందో. మనం పరాటాస్ అన్నిటిని ఇదే విధంగా కాల్చేసుకోవాలి. కొంతమంది ఇట్లా కొడతారండి, హోటల్లో కొడతారు కదా పొరలు వచ్చేదానికి, అట్లా కొడితే ఇంక పొరలు కూడా వచ్చేస్తాయి, అంతే, ఇంకేం లేదు అక్కడ. నేనైతే అట్లా ఏం కొట్టలేదు, మామూలుగా 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని కొట్టామంటే అవి పొరలుగా ఊడిపోతాయి, అంతే. ప్రాసెస్ అయితే ఇదే విధంగా. చూసారా, పరాటా విత్ చికెన్ కర్రీ నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను ముందు షేర్ చేస్తాను. అన్ని కుకింగ్ వీడియోసే అవుతున్నాయని ఏమి అనుకోవద్దండి, ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ని షేర్ చేస్తాను. చూసారా, పరాటాలు అసలు ఎంత టేస్ట్గా, ఎంత చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు పొరలు కూడా అదే విధంగా వస్తాయండి, లేయర్స్గా. తుంచేటప్పుడు కూడా చూసారా, మనం ఎన్ని ముక్కలు తుంచినా లేయర్గానే వస్తాయి. ఇదే విధంగా ట్రై చేశారంటే పిండి బ్యాటర్ అంతా ఇట్లాగే కలుపుకుంటే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ప్రతిదీ మనం హోటల్లో రెస్టారెంట్లో తినాలని ఏం లేదు, కొంచెం ఇంట్రెస్ట్గా ట్రై చేసామంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంతవి పరాటాస్ చికెన్ తినిన తర్వాత ఖచ్చితంగా 1 గ్లాసు వాటర్, వేడి నీళ్ళు అయితే తాగాలండి. ఎందుకంటే మైదా కదా, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే నైట్ టైం చికెన్ అంటే అది కూడా గ్రేవీ కర్రీ, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళు తాగామంటే పొట్ట ఫ్రీ అయిపోతుంది. ఇవాళకి ఇదేనండి వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి.